హాయ్ అండి అందరికీ. మనం రీసెంట్గా అయానిక్ బాండ్ కోసం చూసాం కదండి. రీసెంట్గా మనం అయానిక్ బాండ్ ఫార్మేషన్ చూసాము. సో నెక్స్ట్ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్, మీకు అక్కడ స్లైడ్ మిస్ అయిందని చెప్పి నేను మీకు అక్కడతో ఆపేసాను కదండి. సో చూడండి, నెక్స్ట్ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్లో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ఫిజికల్ నేచర్ కోసం. సో ఫిజికల్ నేచర్ కోసం ఏంటి అంటే మనకి ఇక్కడ మనకి అయానిక్లో మనకి ఏముంటుందండి, మనకి పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా. అంటే ఇక్కడ మనకి అయానిక్ అంటే మనకు అక్కడ 2 ఛార్జెస్ ఉంటాయి కదండి, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. సో ఈ రెండింటికి మధ్య మనకు అక్కడ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది కదండి. అంటే ఛార్జెస్ మధ్య అట్రాక్టివ్ ఫోర్స్, దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటివ్ అట్రాక్టివ్ అని అంటాము. సో అది మనకి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఛార్జెస్ మధ్య ఉన్న మనకి అట్రాక్టివ్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి ఏముంటుందంటే దాని స్టేట్ అనేది ఎలా ఉంటుందంటే మనకి హార్డ్ క్రిస్టలైన్ సాలిడ్ ఫామ్లో మనకు ఉంటుంది అనమాట. సో ఇది మనకి దాని ఫిజికల్ నేచర్ కోసం, అంటే ఇది చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ మెల్టింగ్, మనకి బాయిలింగ్ పాయింట్స్ గురించి చూసుకుంటే మనకి మాలిక్యూల్స్ అనేవి మనకి ఇందులో ఎలా ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి కదండి. వాటిని మనం దూరం తేవాలంటే మనకి ఏం కావాలి, చాలా ఎనర్జీ కావాలి కదా. సో ఈజీగా అవి మనకి సెపరేట్ కావు, కాబట్టి వాటికి మెల్టింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ ఎలా ఉండాలంటే చాలా ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే మనకి సాల్యుబిలిటీ గురించి అండి. సాల్యుబిలిటీ గురించి అంటే మనకి ఏంటి, ఇక్కడ మనం ఛార్జెస్ని ఏమంటామంటే, సాల్యుబిలిటీ వచ్చేసరికి ఛార్జెస్ని మనకి ఇక్కడ అయానిక్ కాంపౌండ్ సంబంధించి మనం ఛార్జెస్ని ఏమంటామంటే పోల్స్ అని అంటాము. సో అయానిక్ కాంపౌండ్ ఏమంటామంటే మనం పోలార్ కాంపౌండ్ అని అంటామండి. చూడండి, అయానిక్ కాంపౌండ్ ఏమంటామంటే మనం పోలార్ కాంపౌండ్ అంటాం. అంటే ఇక్కడ ఛార్జ్ని ఏమంటామంటే మనం పోల్స్తో కంపారిజన్ చేస్తాం. సో అయానిక్ కాంపౌండ్ ఏమంటామంటే పోలార్ కాంపౌండ్ అని అంటాము. సో పోలార్ కాంపౌండ్ అని అంటే ఇక్కడ ఏంటంటే మనకి కాంపౌండ్స్, జస్ట్ సెకండ్ అండి. సో మనకి ఇక్కడ అయానిక్ కాంపౌండ్ అనేది ఏంటని చెప్తున్నాను, పోలార్ కాంపౌండ్ అని చెప్తున్నాను కదా. సో పోలార్ కాంపౌండ్ అనేది మీకు పోలార్ సాల్వెంట్లో మాత్రమే మీకు అది సాల్యుబుల్ అవుతుందండి, నాన్ పోలార్లో మీకు సాల్యుబుల్ కాదు, అంతే కదండి. ఏదైతే అందులోనే మనకు సాల్యుబుల్ అవుతుంది, ఇది పోలార్ కాబట్టి పోలార్ సాల్వెంట్లో మీకు అది సాల్యుబుల్ అవుతుంది. అదే మీకు నాన్ పోలార్ సాల్వెంట్లో అయితే సాల్యుబుల్ కావు. సో పోలార్ సాల్వెంట్ అంటే మీకు ఏమవుతుందంటే ఎగ్జాంపుల్ వాటర్ అవుతుందండి. వాటర్ అనేది మీకు ఒకటి ఏమవుతుందంటే పోలార్ సాల్వెంట్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఉన్న మీకు కాంపౌండ్స్ అన్నీ కూడా మీకు ఎందులో సాల్యుబుల్ అవుతాయంటే, ఇక్కడ దీని మనకి అయానిక్ కాంపౌండ్ అంటే పోలార్ కాంపౌండ్ కాబట్టి పోలార్ అనేది మీకు పోలార్ సాల్వెంట్లోనే సాల్యుబుల్ అవుతుంది. సో పోలార్ సాల్వెంట్కి మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ అండి. సో ఇక్కడ మీకున్న కాంపౌండ్స్ అన్నీ కూడా మీకు వాటర్లో సాల్యుబుల్ అవుతాయి, ఎందుకంటే అది మీకు పోలార్ సాల్వెంట్ కాబట్టి. అది మీకు ఎందులో ఇన్సాల్యుబుల్ అవుతాయంటే లైక్ ఆర్గానిక్ సాల్వెంట్స్ అన్నీ మీకు ఏమవుతాయంటే నాన్ పోలార్ సాల్వెంట్స్ అవుతాయండి. నాన్ పోలార్ సాల్వెంట్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, కిరోసిన్ కానీ, బెంజిన్, ఈథర్, పెట్రోల్, ఇలాంటివన్నీ మనకి నాన్ పోలార్ సాల్వెంట్. అంటే ఆర్గానిక్ సాల్వెంట్స్ మనం నాన్ పోలార్ సాల్వెంట్స్ అంటాం. ఇందులో మనకి అవి డిజాల్వ్ కావన్నమాట, ఓకేనా. సో ఇది దీని గురించి అండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండి. ఇది మనకి ఆల్రెడీ తెలిసిన టెర్మినాలజీ. కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే అక్కడ ఏమొస్తుందండి, మనకి ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఒక సొల్యూషన్ గుండా వెళ్ళేటప్పుడు మనకు అక్కడ చార్జ్డ్ పార్టికల్స్ ఉంటాయి కదండి, వాటి మధ్యలో మనకి ఏమవుతాయంటే ఒక మూమెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఎప్పుడైతే మనకి ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుందో మనకి అక్కడ సొల్యూషన్లోనే ఏమవుతుందండి, మనకు ఆ చార్జ్డ్ పార్టికల్స్ మధ్యలో మనకి మూమెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అయానిక్ కాంపౌండ్ కానీ లేదంటే ఎలక్ట్రోలెంట్ కాంపౌండ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎలక్ట్రిసిటీకి ఒక గుడ్ కండక్టర్స్ అండి, ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎలక్ట్రిసిటీకి గుడ్ కండక్టర్స్ అనమాట, ఈ అయానిక్ కానీ లేదంటే ఎలక్ట్రోలెంట్ కాంపౌండ్స్ కానీ అవి ఎలక్ట్రిసిటీని ఏ ఫామ్లో మాత్రమే మీకు చూపిస్తాయంటే ఐదర్ మాల్టన్ ఫామ్లో కానీ లేదంటే ఒక అక్వస్ సొల్యూషన్లో ఉన్నప్పుడు మాత్రమే మీకు అక్కడ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. సో ఇదన్నీ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ కోసం ఫిజికల్ నేచర్ ఎలా ఉంటుంది, మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ ఎలా ఉంటాయి, సాల్యుబిలిటీ ఏంటి, కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఏంటి, ఓకేనండి. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్ ఇన్ నేచర్. సో మనకి మెటల్స్ అనేవి మనకి ఎలా మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సపోజ్ చూడండి, మనకి మెటల్స్ అనేవి మనకి ఎలా ఉంటాయండి, ఎర్త్ క్రస్ట్కి ఇన్సైడ్ అనమాట ఇవన్నీ ఉంటాయి. ఎర్త్ క్రస్ట్ ఉంటుంది కదండి, క్రస్ట్, మ్యాంటిల్, కోర్ ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఇక్కడ ఎర్త్ క్రస్ట్కి ఇన్సైడ్ ఉంటుందన్నమాట మనకి మెటల్స్ అనేవి. సో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మనకి స్పేస్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటి అంటే సూపర్ నోవా ఎక్స్ప్లోజన్, ఓకేనండి. ఇక్కడ మనకి ఏంటంటే చాలా మిలియన్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మనకి ఏమైందంటే స్పేస్లో ఒక ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ ఏంటంటే సూపర్ నోవా ఎక్స్ప్లోజన్. ఆ ఇన్సిడెంట్ ఏంటి అండి, మనకి సూపర్ నోవా.
సూపర్నోవా ఎక్స్‌ప్లోజన్ అనేది జరిగింది. సో, ఇక్కడ ఏంటి అంటే మనకి దీని తర్వాత ఏమైందంటే సూపర్నోవా ఎక్స్‌ప్లోజన్ తర్వాత స్మాల్ పార్టికల్స్ అన్నీ ఎర్త్ క్రస్ట్‌పై ఎక్కడ పడితే అక్కడ అంటే ఒక యూనిఫామ్‌గా పడలేదనమాట. స్మాల్ పార్టికల్స్ అన్నీ ఈ సూపర్నోవా ఎక్స్‌ప్లోజన్ తర్వాత ఎర్త్ క్రస్ట్‌పై ఒక నాన్ యూనిఫామ్‌గా ఎక్కడ పడితే ఒక్కొక్క కంట్రీ మీద ఒక్కొక్కటి అంటే నాన్ యూనిఫామ్‌గా ఇష్టం వచ్చినట్లు అవి పడిపోయాయి. సో, ఎర్త్‌లో మనకి చాలా లేయర్స్ ఉండడం వల్ల ఈ సూపర్నోవా ఎక్స్‌ప్లోజన్ వల్ల వచ్చినవన్నీ కూడా కిందకి పడిపోతూ ఉండేవండి. ఎందుకంటే ఎర్త్‌లో చాలా లేయర్స్ ఉంటాయన్నమాట. సో, ఈ ఎక్స్‌ప్లోజన్ వల్ల వచ్చినవన్నీ మనకు అలా కిందకి వెళ్ళిపోతూ ఉండేవి. సో, చాలామంది సైంటిస్ట్స్ ఏం చేశారంటే వాటిపై రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేశాక పార్టికల్స్ అంటే అందులో మనకి 2 టైప్స్‌లో వాళ్ళకి అవైలబిలిటీ దొరికాయన్నమాట. ఏంటంటే ఒకటి ఫ్రీ స్టేట్‌లో ఉన్నవి దొరికాయి. ఇంకోటి కంబైన్డ్ స్టేట్‌లో కూడా వాళ్ళకి దొరికాయన్నమాట. ఫ్రీ స్టేట్‌లో కూడా ఎగ్జిస్ట్ అయ్యాయి అండ్ కంబైన్డ్ స్టేట్‌లో కూడా. ఫ్రీ స్టేట్‌లో ఉన్నవి ఏంటంటే మనకి గోల్డ్, ప్లాటినం, సిల్వర్ ఇలాంటివన్నీ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు. అండ్ కంబైన్డ్ స్టేట్‌లో ఏంటంటే సోడియం, పొటాషియం, lead, కాపర్, అల్యూమినియం, కాల్షియం ఇలాంటివన్నీ కూడా మనకి కంబైన్డ్ స్టేట్లో అని చెప్పి మనకి వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పారు. సో, దీని గురించి మనం ఇంకా డీటెయిల్డ్గా చూద్దాము. ఇది మనకి మెటల్స్ అనేవి ఎలా దొరుకుతున్నాయి అంటే ఫ్రీ స్టేట్లో దొరుకుతున్నాయి, కంబైన్డ్ స్టేట్లో దొరుకుతున్నాయి అనేది కన్క్లూజన్ దీని నుంచి. సో, నెక్స్ట్ మనకి ఏంటంటే మినరల్స్ అంటే ఏంటి? సపోజ్ చూడండి, మినరల్స్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక 5 ఏవో సర్కిల్స్ డ్రా చేశాను కదండి. ఈ 5 యొక్క ఫామ్ వేరు. బట్ అన్నిట్లో సపోజ్ ఇందులో కూడా కాపర్ ఉంది బట్ దాని యొక్క ఫామ్ వేరు. ఇప్పుడు డైమండ్, గ్రాఫైట్ చూడండి, డైమండ్లో కూడా కాపర్ ఉంటుంది, గ్రాఫైట్లో కూడా ఉంటుంది కదా. బట్ డైమండ్ ఫామ్ వేరు, గ్రాఫైట్ ఫామ్ వేరు కదా. సో, ఇందులో ఇది ఏదో ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, అందులో కూడా కాపర్ ఉంది, ఇందులో కాపర్ ఉంది. సో, ఈ 5 కూడా మీకు ఏముందంటే కాపర్ ఉంది బట్ వాటి యొక్క ఫార్మ్ అనేది వేరే అనమాట. డిఫరెంట్ ఫార్మ్స్లో ఇక్కడ నేను ఏవో ఒక 5 డ్రా చేశాను. సో, ప్రతి దాంట్లో కూడా మీకు ఏంటంటే కాపర్ అనేది ఉంది. అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే ఒక మినరల్ అని అంటామండి. అర్థమవుతుందండి? ప్రతి దాంట్లో కూడా మీకు అక్కడ ఏం దొరుకుతుందండి? కాపర్ అనేది దొరుకుతుంది. దాన్ని మనం ఏమంటామంటే మినరల్ అని అంటాం. అంటే చూడండి, ఇంకా మీకు అర్థమైందో లేదో, సపోజ్ ఒక 3 ఇక్కడ నేను డ్రా చేస్తాను. ఈ 3 మనకి ఏంటంటే సాలిడ్ కాంపౌండ్స్ అండి. ఈ మూడిటి నుండి మీరు కాపర్ని తీయడం, దాన్ని మనం ఏమంటామంటే మినరల్ అంటాం. ఈ మూడిటి నుండి దీనిలో ఎంత ఉంది కాపర్, దీనిలో ఎంత ఉంది, మూడిటి నుండి నేను కాపర్ని తీసాను, అది ఏమవుతుంది? ఒక మినరల్ అవుతుంది. సపోజ్ చూడండి, CuSO4 అండ్ సపోజ్ CuCO3 అని ఉంది, ఇంకోటి CuO అని ఉంది. ఈ మూడిటి నుంచి నేను కాపర్ని తీద్దాం అనుకుంటున్నాను. ఇవేంటి? ఒక మినరల్స్. ఓకేనా? అయితే ఇంకొకటి చెప్తున్నా చూడండి, మినరల్కి ఓర్కి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తున్నా చూడండి. మినరల్కి అండ్ ఓర్కి చూడండి, మినరల్కి ఓర్కి అంటే నెక్స్ట్ ఒక స్లైడ్లో చూడండి. ఇక్కడ మీకు చూడండి ZnSO4 అని చెప్పి, ZnCO3 అని చెప్పి, ZnO అని చెప్పి 3 ఇక్కడ మీకు ఉన్నాయి కదా. ఈ మూడింట్లో కూడా మీకు జింక్ అనేది ఒక్కొక్క దాంట్లో అక్కడ మీకు ఫామ్లో ఉంది కదండి. అయితే ఇక్కడ మీకు సపోజ్ చూడండి, ఫస్ట్ దాంట్లో మీకు అది 25 రూపీస్ పర్ కేజీ అని ఇచ్చారనుకోండి, సెకండ్ దాంట్లో మీకు 22 రూపీస్ పర్ కేజీ అని, థర్డ్ దాంట్లో మీకు 30 రూపీస్ పర్ కేజీ అని ఇచ్చామనుకోండి. సో, ఇక్కడ మీకు ఎకనామిక్ వాల్యూ అనేది మీకు డిఫరెంట్గా ఉంది కదండి. సో, ఒక వాల్యూ నుండి నేను జింక్ని తీస్తాను. అది ఏ వాల్యూ అంటే నేను ఎక్కడ కాస్ట్ తక్కువ ఉంది, ఎక్కడ మీ కాస్ట్ మీకు తక్కువ ఉంది, జింక్ కార్బోనేట్ ZnCO3 దగ్గర మీకు ఇక్కడ జస్ట్ సెకండ్, ఇక్కడ మీకు ZnCO3 దగ్గర మీకు ఇక్కడ కాస్ట్ అనేది 22 రూపీస్ ఉంది కదా. సో, తక్కువ కాస్ట్ ఉన్న దాన్ని బట్టి నేను తీసుకుంటున్నాను. ఆ జింక్ కార్బోనేట్ నుండి అంటే ఇక్కడ మీకు జింక్ కార్బోనేట్ నుండి నేను ఇక్కడ జింక్ని తీస్తున్నాం కదండి. ఈ జింక్ కార్బోనేట్ని ఏమంటామంటే మనం ఓర్ అని అంటామండి. ఇక్కడ మనం ఏ తక్కువ కాస్ట్ నుండి మనం జింక్ని తీస్తాం కదా, దాన్ని ఏమంటామంటే ఓర్ అని అంటాం. ఇవన్నీ యాక్చువల్గా మినరల్సే, కానీ ఒక తక్కువ కాస్ట్ నుండి మనం జింక్ని తీస్తాం చూడండి, దాన్ని ఏమంటామంటే మనం ఓర్ అంటాం. సో, ఇక్కడ మీకు ఏంటండి ఓర్ అంటే మీకు తక్కువ కాస్ట్లో ఉండేదండి. రిమైనింగ్ ఏంటంటే మనకి మినరల్స్. సో, మీకు ఇక్కడ ఇది కూడా ఒక మినరలే కదండి. సో, ఓర్స్ అన్నీ కూడా మీకు ఏమవుతాయి? మినరల్స్ అవుతాయి. కానీ మినరల్స్ అన్నీ మీకు ఓర్స్ అవుతాయంటే ఓర్స్ కావు కదండి. ఇది కూడా మినరల్నే, కానీ ఇది ఒక్కటే కదండి ఓర్ కదా. ఈ సెకండ్ వన్ ఒక్కటే ఓర్, అంటే ఏదైతే తక్కువ కాస్టో మనం దాని నుండి అక్కడ తీస్తున్నాం, అది మనకి ఓర్. సో, ఇది మనకి ఏమవుతుంది? మినరల్ అవుతుంది, ఓర్ అవుతుంది. అంటే ఓర్ ప్రతిదీ కూడా మీకు మినరల్ అవుతుంది కదా. కానీ ఈ 3 మినరల్లే, కానీ 3 మీకు ఓర్ కాదు కదండి. ఓన్లీ సెకండ్ వన్ ఒకటే ఓర్. ఓకేనా? సో, ఓర్ అంతా కూడా మీకు మినరల్ అవుతుంది, కానీ మినరల్ అయ్యేవన్నీ కూడా మీకు ఓర్ అనేది కాదు. ఓకేనా? ఇది దీని గురించి అండి, అంటే ఆ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. సో, ఇక్కడ మీరు ఈ స్లైడ్స్ స్క్రీన్ షాట్ తీసుకొని నేర్చుకోండి అమ్మా. అంటే కొన్ని మినరల్స్ మీకు ఇక్కడ ఇచ్చాను. సల్ఫైడ్ మినరల్స్ ఆఫ్ మెటల్స్ ఏంటి, వాటి యొక్క మెటల్ నేమ్ ఇచ్చే చూడండి కాపర్కి. అందులో మీకు అక్కడ వాటి నుండి వచ్చే మినరల్ ఓర్ ఏంటి అండ్ నెక్స్ట్ దాని ఫార్ములా ఏంటి. సపోజ్ మీరు కాపర్ తీసుకున్నారనుకోండి, కాపర్లో మీకు అక్కడ ఏంటున్నాయి అండ్ ఇక్కడ లెడ్ నుండి ఏమున్నాయి, మెర్క్యూరీ నుండి ఏముంది, జింక్ నుండి అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ కాపర్ ఫస్ట్ది ఏముందండి? కాపర్ గురించి కదా. అంటే కాపర్ అనేది ఇక్కడ మీకు ఎన్ని ఓర్స్ కనిపిస్తున్నాయి? ఇక్కడ మీకు కాపర్కి సంబంధించి 1 2
3 వర్డ్స్ ఉన్నాయి కదండి. సో ఈ 3 వర్డ్స్ మీకు ఏ ఫామ్లో దొరుకుతున్నాయంటే సల్ఫర్ ఫామ్లో దొరుకుతున్నాయండి. ఓకేనా. సో ఇక్కడ మీకు సల్ఫైడ్ మినరల్స్ ఆఫ్ మెటల్స్ అని ఇచ్చాము అంటే ఇక్కడ మీకు సల్ఫర్ ఫామ్లో దొరుకుతున్నట్టు. ఓకేనా. సో ఇక్కడ కాపర్ సంబంధించి మీకు ఎన్ని ఉన్నాయండి, 3 వర్డ్స్ ఉన్నాయి. ఆ 3 వర్డ్స్ ఇక్కడ మీకు చూడండి నేమ్ ఆఫ్ మినరల్ ఓర్ అని ఇచ్చాను. సో ఈ 3 ఏంటంటే మీకు 3 వర్డ్స్. ఈ 3 వర్డ్స్ మీకు ఏ ఫామ్లో దొరుకుతున్నాయి అంటే సల్ఫర్ ఫామ్లో దొరుకుతున్నాయి అనమాట. సో ఇక్కడ మీకు ఫస్ట్ వన్ ఏంటంటే చాల్కోసైడ్, దాని ఫార్ములా ఏంటి, అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ 3 ఉన్నాయి కదా, వాటి ఫార్ములాస్ ఏంటి మీరు స్లైడ్ అని స్క్రీన్ షాట్ తీసి మీరు నేర్చుకోండి. ఇందులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు. సో మీరు ఇవి స్లైడ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఇంకా ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయండి. సల్ఫర్ మినరల్స్ ఆఫ్ మెటల్స్ అనే కాదు, ఇంకా ఆక్సైడ్ మినరల్స్ ఉన్నాయి, నెక్స్ట్ కార్బనేట్ ఉన్నాయి, క్లోరైడ్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ వన్ అండి, ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే చూడండి వాటి యొక్క ఫిగర్స్ ఇవి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే లేదు. చూడండి ఇక్కడ మీకు చాల్కోసైడ్ కానీ, గెలినా కానీ, లేదంటే జింక్ బ్లెండే కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటి యొక్క మీకు స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పి చూపించడానికి అక్కడ ఒక జస్ట్ ఫిగర్స్ పెట్టాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే చూడండి ఆక్సైడ్స్ మినరల్స్ ఆఫ్ మెటల్, ఇవి కూడా అంతే అండి. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నేర్చుకోవడమే. ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన జస్ట్ అల్యూమినియంకి ఏంటి, దాని యొక్క నేమ్ ఆఫ్ మినరల్ ఏంటి, దాని యొక్క ఫార్ములా ఏంటి చెప్పడమే తప్ప అందులో మీకు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కార్బనేట్ మినరల్స్ ఆఫ్ మెటల్స్ అండి ఇవి. దీని నెక్స్ట్ ఏంటంటే క్లోరైడ్ మినరల్స్ ఆఫ్ మెటల్స్ అని వస్తున్నాయి. ఇవి దీని యొక్క స్ట్రక్చర్స్ అండి. చూడండి ఇక్కడ బాక్సైడ్ కానీ, క్యూప్రైట్ కానీ, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ ఏంటంటే చూడండి కార్బనేట్ మినరల్స్ ఆఫ్ మెటల్స్ గురించి. ఇవి వాటి యొక్క స్ట్రక్చర్స్ అండి. లైమ్ స్టోన్ కానీ, లేదంటే చూడండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ ఏంటంటే మనకి క్లోరైడ్ గురించి, క్లోరైడ్ మినరల్స్ ఆఫ్ మెటల్స్. సో దీని నెక్స్ట్ చూడండి ఇవి వాటి యొక్క స్ట్రక్చర్స్ అండి, రాక్ సాల్ట్ ఎలా ఉంటుంది ఇవి. సో దీని నెక్స్ట్ సల్ఫేట్ ఓర్ ఆఫ్ మెటల్స్. చూడండి వాటి యొక్క స్ట్రక్చర్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే సిలికేట్ ఓర్ ఆఫ్ మెటల్స్. సో ఇక్కడ వరకు అండి ఇవి. సో ఇవి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నేర్చుకోవడమే తప్ప ఇందులో మీరు ఫామ్లో ఏం గుర్తుంచుకోవాల్సిన నీడ్ లేదండి. జస్ట్ మీకు ఆ నేమ్ ఆఫ్ మినరల్ ఏంటి, ఆ మెటల్ ఏంటి అంతే. అవి ఏ ఫామ్లో దొరుకుతున్నాయి అవి జస్ట్ ఫామ్లో మీకు అయితే గుర్తుంచుకోవాల్సిన పని అసలు లేదు. సో నెక్స్ట్ థింగ్కి వెళ్ళిపోతే ఇవన్నీ వీటి యొక్క ఓర్ ఆఫ్ మెటల్స్ కోసం. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. సో ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ని మనం ఏమంటామంటే మెటలాలజీ అని అంటాము. సో ఇప్పుడు దీని గురించి డీటెయిల్గా చూద్దామండి. సో ఇందాక ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇప్పుడు చూడండి సపోజ్ నా దగ్గర ఏదో ఒకటి ఉంది, అందులో ఏముందంటే కాపర్ ఉందని నేను చెప్తాను. సో ఎలా కాపర్ ఉందని నేను చెప్తాను, దానిలో ఏ ప్రాసెస్ ఉంది అంటే దానిలో చాలా కెమికల్ ప్రాసెసెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉంది, నేను అందులో ఏం చెప్తాను అంటే కాపర్ ఉందని డైరెక్ట్గా చెప్పేస్తాను. అది ఎలా చెప్తున్నారు మ్యామ్ అంటే దానిలో చాలా కెమికల్ ప్రాసెసెస్ ఉన్నాయి. అవి ఏంటి ఎలా తెలుస్తాయి, ఒక ప్రాసెస్ అయితే చెప్పొచ్చు కానీ అందులో చాలా సిరీస్ ఆఫ్ ప్రాసెసెస్ ఉన్నాయండి. సో ఒక పూర్తి ప్రాసెస్ని మనం ఏమంటామంటే మెటలాలజీ అని అంటామండి. అర్థమవుతుందా అంటే ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా అందులో ఏముంది, ఏదో ఒక మెటల్ ఉందని ఎలా చెప్తారు. ఇప్పుడు కాపర్ ఉందని నేను చెప్తున్నా, కాపర్ ఉందని ఎలా చెప్పానంటే నేను దాన్ని చాలా కెమికల్ ప్రాసెసెస్ చేసి చెప్పానంటే ఇందులో చాలా సిరీస్ ఉంటాయన్నమాట. సో పూర్తి ప్రాసెస్ని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే మెటలాలజీ అని అంటాం. సో మెటలాలజీ అంటే ఏంటంటే అదొక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అండి. ఇప్పుడు సైన్స్పై ఇంజనీరింగ్ చేస్తుంటారు కదా, మెకానికల్ ఇంజనీరింగ్ అని, సివిల్ ఇంజనీరింగ్ అని, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ చేస్తుంటారు కదండి మీరు. సో అలానే మెటలాలజీ అనేది కూడా ఒక ఇంజనీరింగ్. సో దీనికి కూడా 4 years కోర్స్ ఉందండి. సో ఏంటి మేము 4 years కోర్స్ అని చెప్పి మీరు ఒక వీడియోలో చెప్పేస్తారని అనుకోకండి. అంత 4 years కోర్స్ మనం చదివే పని లేదు, మనకి సబ్జెక్ట్ వరకు నేర్చుకుంటాం. సో అర్థమైంది కదండి. మెటలాలజీ అంటే ఏంటంటే మనకి ఒక ప్యూర్ మెటల్ని మనం ఆబ్టైన్ చేసే ప్రాసెస్ అనమాట. అంటే ఇందులో చాలా ప్రాసెసెస్ ఉంటాయి. సో మెటలాలజీ అంటే ఏంటంటే ఆ ప్రాసెస్ అంతటి మనం మెటలాలజీ అంటాం. అంటే చివరికి ఒక ప్యూర్ మెటల్ రావాలి, ప్యూర్ మెటల్ని మనం ఆబ్టైన్ చేసే పనిలో చేసే ప్రాసెస్ని మనం మెటలాలజీ అని అంటాం. ఓకేనా. సో దీని గురించి చూసుకుంటే ఏంటంటే ఇదంతా దీని గురించి మొత్తం డీటెయిల్గా మీకు వస్తుందండి. ఇదంతా కలిపి నేను ఒక ఫ్లో చార్ట్లో మీకు చూపించాను, బట్ దీని గురించి డీటెయిల్గా నార్మల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఓర్ని మీ హ్యాండ్లోకి ఇచ్చానండి, మీ చేతిలోకి ఇచ్చి మెటల్ని దాని నుండి తీయమని చెప్పాను. ఆ ఓర్తో చాలా అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ కూడా మీకు వస్తాయి కదండి, ఎందుకంటే అది అనేది మనకి ఎక్కడి నుండి వస్తుంది, ఆ ఓర్ కానీ అదంతా కూడా మనకి ఎర్త్ క్రస్ట్ ఇన్సైడ్ నుంచి కదా వస్తుంది. సో మనకి దానిలో చాలా ఇంప్యూరిటీస్, అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ చాలా ఉంటాయి కదా. సో నేను మీకు ఒక ఓర్ ఇచ్చి మీరు అందులోంచి మెటల్ తీయమని నేను మీకు చెప్తే ఆ ఓర్లో చాలా అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయండి. సో మనం ఫస్ట్ దాన్ని ఏం చేయాలంటే ఆ ఓర్ని ఫస్ట్ మనం క్లీన్ చేయాలి. సో ఆ ఓర్ అనేది మనకి ఎన్నో ఇయర్స్ నుండి ఎర్త్ లోపల ఉంది కాబట్టి దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి కదండి తీస్తాము. సో అలా ఎక్స్ట్రాక్ట్ చేసి మనం తీస్తాం కాబట్టి దానిలో చాలా ఇంప్యూరిటీస్ దాని నుంచి మనకి బయటకు వస్తాయి. సపోజ్ లైక్ యానిమల్ డీకే కానీ, లేదంటే యానిమల్ వేస్ట్, రాక్, సాయిల్, కెమికల్ ఇంప్యూరిటీస్ కానీ, మడ్, శాండ్, ఇలాంటివన్నీ సో మనకి ఉంటాయి కదా. సో ఇవన్నిటిని మనం క్లీన్ చేయాలన్నమాట. ఇది మనకి ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ మెటలాజీ. సో మెటలాజీ అంటే మనకి అవన్నీ చేయాలి కదండి. ఒక ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మన ఓర్ని క్లీన్ చేయాలి. ఎందుకు క్లీన్ చేయాలంటే ఓర్ అనేది మనకి ఎర్త్ క్రస్ట్ ఇన్సైడ్ నుండి వస్తుంది. సో దానిలో చాలా యానిమల్ డీకే కానీ, మడ్ కానీ, శాండ్ కానీ, ఇలాంటివన్నీ చాలా అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ అన్నీ మనకి కొన్ని కెమికల్ ఫామ్లో కూడా వస్తాయి. సో వీటన్నిటిని మనం క్లీన్ చేయాలి. ఇది మనకి ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ ఆఫ్ మెటలాజీ. ఓకేనా. సో ఎర్త్ క్రస్ట్లోకి చూడండి, మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎర్త్ క్రస్ట్లోకి మనకి ఏంటుంటాయి, ఫ్రీ స్టేట్లోనే మనకి అవైలబిలిటీ, అంటే సైంటిస్ట్ చాలామంది మనకి రీసెర్చ్ చేశారు. ఫ్రీ స్టేట్లోనే, కంబైన్డ్ స్టేట్లో ఉన్నాయి, మనం నేర్చుకున్నాం కదా, అంటే అక్కరెన్స్ ఎలా అని చెప్పి. సో ఫ్రీ స్టేట్లో ఉన్నా సరే కొన్ని మెటల్స్ మనకి ప్యూర్ మెటల్స్ అనేవి కాదు. సో ఈవెన్ ఫ్రీ స్టేట్ ఫామ్లో దొరికినా సరే మనం ఆ మెటల్ని ఏం చేయాలంటే మనం ఈ ప్రాసెస్లో చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రీ స్టేట్లో ఉన్న, కంబైన్డ్ స్టేట్లో ఉన్న మనం ఎలాగో చేయాలి ప్రాసెస్ అనేది. బట్ ఫ్రీ స్టేట్లో ఉన్నా సరే మనకి అక్కడ ప్యూర్ మెటల్ అనేది దొరకదు. సో ఫ్రీ స్టేట్లో ఉన్న మనం ఆ మెటల్కి ఏం చేయాలంటే మనం ఇలానే మనం సేమ్ ప్రాసెస్ అని చేయాలి. కాకపోతే మనం కంబైన్డ్ స్టేట్లో ఉన్నంత ప్రాసెస్ చేసే పని లేదు. ఫ్రీ స్టేట్లో ఉన్నదానికి మనం లైట్గా సింపుల్ ప్రాసెస్ చేస్తే సరిపోతుంది అనమాట. సో దీని అంతటిని మనం ఒక ఫ్లో డయాగ్రామ్లో చూద్దాము. సో చూడండి, ఇక్కడ మనకి ఓర్ ఉంది. ఓర్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ దాన్ని క్లీన్ చేయాలండి. సో ఫస్ట్ వన్ మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే ఏంటంటే సింపుల్గా మీనింగ్ క్లీనింగ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ మన దగ్గర ఓర్ ఉంది, దానిపై చాలా ఇంప్యూరిటీ ఉంది, అది క్లీన్గా లేదు. సో ఆ క్లీనింగ్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటామండి. దీనికోసం డీటెయిల్గా మనం నెక్స్ట్ తెలుసుకుంటాము. సో జస్ట్ ఇప్పుడు నార్మల్గా మీకు లైట్గా ఇంట్రడక్షన్ చెప్తున్నాను అనమాట దీని గురించి. సో దీని తర్వాత మనకి 3 డిఫరెంట్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయండి. అంటే మనకి మెటల్ రియాక్టివిటీ ఏంటి అని చెప్పి మనకు ఉంటాయి. సో ఫస్ట్ మనకి హై రియాక్టివిటీ అయితే ఎలా ఉంటుంది, మోడరేట్ రియాక్టివిటీ అయితే ఎలా ఉంటుంది, లో రియాక్టివిటీ అయితే ఎలా ఉంటుంది, వాటికి ఎలా మనం చేయాలి. చూడండి, మెటల్స్ మీకు హై రియాక్టివిటీ ఉన్నాయనుకోండి, ఇవంతా మనం ఇప్పుడు నేర్చుకుంటామండి డీటెయిల్గా. సో హై రియాక్టివిటీ ఉంటే వాటిని మనం ఎలక్ట్రోలిసిస్ చేయాలి. ఎలక్ట్రోలిసిస్ చేసి మనం దాన్ని రిఫైనింగ్ చేయాలి. దాని తర్వాత మనకి ప్యూర్ మెటల్ వస్తుందని చెప్పి హై రియాక్టివిటీలో మనకి ఇది ప్రాసెస్ అనమాట. ఎలక్ట్రోలిసిస్ చేయాలి. హై రియాక్టివిటీ ఉన్న మెటల్స్కి అయితే మనం ఎలక్ట్రోలిసిస్ చేయాలి, తర్వాత మనం రిఫైనింగ్ చేయాలి, నెక్స్ట్ మనం దాని మనకి ప్యూర్ మెటల్ అనేది వస్తుంది. అలా కాకుండా నెక్స్ట్ సపోజ్ మీకు మోడరేట్ అనుకోండి, ఏమవుతుందంటే సో నెక్స్ట్ థింగ్ మనకి ఇది మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీ కోసం అండి. నెక్స్ట్ మోడరేట్ రియాక్టివిటీ అంటే మనం దాంట్లో చూడండి కార్బనేట్ ఓర్ అండ్ సల్ఫైడ్ ఓర్స్ తీసుకున్నాం కదా. సో కార్బనేట్ ఓర్ని అయితే మనం క్యాల్సినేషన్ చేయాలి. నెక్స్ట్ మనం సల్ఫైడ్ ఓర్స్ని అయితే రోస్టింగ్ చేయాలి. అసలు రోస్టింగ్ ఏంటి, క్యాల్సినేషన్ ఏంటి, ఇది మనకి నెక్స్ట్ వస్తుందండి. బట్ రోస్టింగ్ అంటే ఏంటి జస్ట్ నార్మల్గా చెప్తాను. ఇప్పుడు మీకు సల్ఫైడ్లో మీకు ఆక్సిజన్ అనేది లేదు కదండి, అంటే జస్ట్ మనం సల్ఫైడ్లో మీకు అక్కడ ఆక్సిజన్ అనేది కనబడదు, బట్ కార్బనేట్లో మీకు ఆక్సిజన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ రోస్టింగ్ అంటే ఏంటంటే సపోజ్ ఏ మెటల్ ఓర్నైనా మీరు హీట్ ఆర్ కంబషన్ చేసేటప్పుడు అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్, అంటే మనం ఆక్సిజన్ అక్కడ ప్రెజెన్స్లో మనం దాన్ని చేయాలి. ఆక్సిజన్ ప్రెజెన్స్లో ఉండేటప్పుడు మనం ఒక మెటల్ ఓర్ని మెటల్ ఆక్సైడ్గా అక్కడ కన్వర్ట్ అవుతుంది అనమాట. అది కూడా ఎప్పుడు మీకంటే బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్లో మనం హీట్ చేయాలండి. అర్థమవుతుందండి. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ మీకు సల్ఫైడ్ ఓర్స్ కోసం చెప్తున్నాను. అలా కాకుండా మీకు జింక్ సల్ఫైడ్ని తీసుకున్నాం అనుకోండి, అదే సల్ఫైడ్ ఓర్స్లో సపోజ్ మీకు జింక్ సల్ఫైడ్ తీసుకున్నాం అనుకోండి, ZnS, ఇందులో మీకు ఆక్సిజన్ ఉందో ఆక్సిజన్ లేదు, ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే ఆక్సిజన్ ఇవ్వాలి. ఆక్సిజన్ ఇచ్చి మనం హీట్ చేయాలి. సో మనం అక్కడ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్లోనమాట, అంటే ఎక్సెస్ ఆఫ్ ఎయిర్లో. అలాంటప్పుడు మీకు అక్కడ బాగా హీట్ చేసేటప్పుడు అక్కడ మీకు ఏమవుతుందంటే సంథింగ్ మీకు ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. ప్రోడక్ట్స్ ఏంటంటే సపోజ్ మీకు ZnO అనేది వస్తుంది, జింక్ ఆక్సైడ్ అనేది. ఇదేంటి మీకు ఒక మెటల్ ఆక్సైడ్ అనేది, మీకు అక్కడ నెక్స్ట్ ఇంకొక SO2 ఆర్ SO3 ఏదో ఒకటి ఫామ్ అవుతుంది. సపోజ్ మనకి మెయిన్ ప్రోడక్ట్ ఏంటంటే ZnO, అదొక మనకి ఏంటంటే ఒక మెటల్ ఆక్సైడ్. అంటే మనకి ఇక్కడ ఆక్సిజన్ అనేది మనకి ఇందులో లేదు కాబట్టి మనం ఆక్సిజన్ ఇచ్చి మనం హీట్ చేస్తున్నాం. దాన్ని మనం ఏమంటామంటే రోస్టింగ్ అంటాం.
అలా కాకుండా కార్బోనేట్ ఓర్ గురించి చెప్పేటప్పుడు అక్కడ ఏంటంటే క్యాల్సినేషన్ అంటే అక్కడ ఏంటంటే మీకు ఆక్సిజన్ ఉండేది మనం తీసుకుంటాం. సపోజ్ కార్బోనేట్ కదండి, నేను ఏదో జింక్ కార్బోనేట్ తీసుకుంటున్నాను అండి, జింక్ ZnCO3 తీసుకున్నాను. ఇందులో మీకు ఆల్రెడీ ఆక్సిజన్ కనిపిస్తుంది కదండి. ఇందాక మీకు ZnSలో మీకు అక్కడ ఆక్సిజన్ లేదు, సల్ఫైడ్ ఓర్స్లో. అది మీకు కార్బోనేట్ తీసుకున్నాం, జింక్ కార్బోనేట్లో మీకు ఆల్రెడీ అక్కడ ఆక్సిజన్ కనిపిస్తుంది కాబట్టి మీరు ఎక్స్ట్రాగా మీరేం ఆక్సిజన్ ఇవ్వక్కర్లేదు. నార్మల్గా మీరు హీట్ చేస్తే చాలు. అప్పుడు కూడా మీకు ఏమొస్తుందంటే జింక్ ఆక్సైడ్ అండ్ ప్లస్ సంథింగ్ ఏదో ఒక మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. సో మెయిన్ ప్రోడక్ట్ ఏంటి మనకి ZnO. సో ఇది మనకి అక్కడ మెటల్ ఆక్సైడ్. ఓకేనా. సో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ZnS అనేది మీకు సల్ఫైడ్ ఓర్ అంటే అక్కడ మనం రోస్టింగ్ చేస్తాం. రోస్టింగ్ అంటే ఏంటి, ఆక్సిజన్ లేని వాటికి మనం ఆక్సిజన్ ఇచ్చి హీట్ చేస్తున్నాం, అది మనకి రోస్టింగ్ అంటాం. అది క్యాల్సినేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఆక్సిజన్ ఉంది కాబట్టి మనం ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా హీట్ చేస్తే మనకి ఇక్కడైనా సరే అంటే రోస్టింగ్లో కానీ క్యాల్సినేషన్లో కానీ మనకి ఏమొస్తాయి అంటే ప్రోడక్ట్స్ మనకు మెటల్ ఆక్సైడ్స్ వస్తాయి. బట్ ఇక్కడ మనకి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అక్కడ మనకి ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అండి. ఓకేనా. సో ఇది ఈ రెండింటికి డిఫరెన్స్. అంటే రోస్టింగ్ అంటే మీకు మెయిన్లో ఉండాల్సింది ఏంటంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, అండ్ మీకు క్యాల్సినేషన్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకు ఆక్సిజన్ అనేది తీసుకుంటాం కాబట్టి వాటికి ఎక్స్ట్రాగా మనం ఆక్సిజన్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ రెండింటి నుండి మనకి ఏమొస్తాయండి, మెటల్ ఆక్సైడ్స్ వస్తాయి కదా. దాని తర్వాత మనం ఏం చేయాలంటే మెటల్ ఆక్సైడ్ వచ్చాక దాన్ని మనం రిడక్షన్ చేయాలి. రిడక్షన్ చేశాక ప్యూరిఫికేషన్ చేయాలి. ఇవంతా మనం ఫర్దర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మనకి నెక్స్ట్ రిడక్షన్ చేయాలి, నెక్స్ట్ ప్యూరిఫికేషన్ చేస్తే మనకి మెటల్ అనేది వస్తుంది. ఇది మనకి మెటల్స్ ఆఫ్ మోడరేట్ రియాక్టివిటీ కోసం. నెక్స్ట్ మనకి లో రియాక్టివిటీ కోసం చూడండి. లో రియాక్టివిటీకి ఆల్రెడీ మనం సల్ఫైడ్ ఓర్స్ కోసం చూస్తాం. సల్ఫైడ్ ఓర్స్ అంటే మనకి అక్కడ ఆక్సిజన్ అనేది ఉండదు కాబట్టి మనం ఆక్సిజన్ ఇచ్చి హీట్ చేస్తాం, దాన్ని మనం రోస్టింగ్ అంటాం. రోస్టింగ్ అయ్యాక మనకి అక్కడ మెటల్ వస్తుంది, దాన్ని మనం రిఫైన్ చేస్తాము, అప్పుడు మనకి ప్యూర్ అనేది వస్తుంది. ఇది మనకి లో రియాక్టివిటీ కోసం అండి. సో ఇది మనకి ఓర్ యొక్క అంటే ఈ ప్రాసెస్ అంతటిని కలిపి మనం ఏమంటామంటే మెటలాజీ. సో మెటలాజీ అంటే మనకి ప్యూర్ మెటల్ రావడానికి చేసే ప్రాసెస్ని మనం మెటలాజీ అని అంటాం. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే ఏంటంటే ఒక క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇందులో మనకి 3 డిఫరెంట్ వేస్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనకి హై రియాక్టివిటీకి ఎలా చేస్తాము, మోడరేట్గా ఉన్న వాటికి ఎలా చేస్తాము, లోకి ఎలా చేస్తాము. హై వాటికి ఉండే వాటికి ఏం చేస్తామంటే ఎలక్ట్రోలిసిస్ చేసి తర్వాత రిఫైన్ చేసి ప్యూర్ మెటల్ అనేది వస్తుంది. అండ్ మెటల్స్ మోడరేట్ ఉన్న వాటికి ఏంటంటే మనం క్యాల్సినేషన్ చేస్తాం, రోస్టింగ్ చేస్తాం. క్యాల్సినేషన్ చేస్తాం, రోస్టింగ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే మెటల్ ఆక్సైడ్స్. ఆ మెటల్ ఆక్సైడ్స్ వచ్చాక మనం ఏం చేస్తామంటే దాని తర్వాత మనకు అక్కడ రిడక్షన్ ఆఫ్ మెటల్ అనేది చేస్తామండి. రిడక్షన్ ఆఫ్ మెటల్ అంటే ఏంటి, అక్కడ మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ మెటల్ ఆక్సైడ్ అంటే మెటల్లో ఆక్సిజన్ ఉంటుంది కదండి, దాని నుండి మనం ఆక్సిజన్ రిమూవ్ చేయాలి, దాన్నే మనం రిడక్షన్ అంటాము. సో నెక్స్ట్ రిడక్షన్ తర్వాత మనకి మెటల్ని రెడ్యూస్ అంటే రిడక్షన్ అంటే ఏంటంటే అక్కడ మనం మెటల్ని రెడ్యూస్ చేస్తున్నాం. సో అప్పుడు కూడా మీకు అక్కడ ప్యూర్ కాలేదు కాబట్టి మనం ఫైనల్గా మనం మోడరేట్లో ఏం చేయాలంటే ప్యూరిఫికేషన్ అని చేయాలి. ప్యూరిఫికేషన్ చేస్తాక మీకు అక్కడ ఏమొస్తుందంటే ప్యూర్ మెటల్ అనేది వస్తుంది. సో థర్డ్ థింగ్ ఏంటంటే మనకి లో మెటల్స్ గురించి. లో మెటల్స్కి ఏంటంటే సల్ఫైడ్ ఓర్స్ని తీసుకుంటే మనకు అక్కడ రోస్టింగ్ సల్ఫైడ్ ఓర్స్ కోసం మీరు ఆల్రెడీ ఇక్కడ చూసారు. సో రోస్టింగ్ చేస్తున్నారు. రోస్టింగ్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో దాన్ని అప్పుడు మనం అక్కడ హీట్ చేస్తాం, అక్కడ మీకు మెటల్ వస్తుంది, దాన్ని మనకు ప్యూర్ కాకపోతే మనం దాన్ని మళ్ళీ ప్యూరిఫికేషన్ చేస్తాం. ఇది మనకి 3 టైప్స్ కోసం అండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫోర్స్. సో ఇక్కడ మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటంటే సపోజ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటలాజీ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ని క్లీన్ చేయాలి కదండి. అంటే క్లీన్ చేయాలంటే ఏంటి, మనకు అక్కడ దీన్నే మనం ఏంటంటే ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్ అని కానీ లేదా డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్ అని కూడా అంటాం అనమాట. ఇది నార్మల్ వర్డ్, బట్ కామన్ వర్డ్ ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫోర్స్ అంటాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫోర్స్ అంటే మనకి ఏంటంటే అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ని మనం క్లీన్ చేయడం. సో ఇక్కడ మనకి చూడండి ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గ్యాంగ్ పార్టికల్స్. గ్యాంగ్ పార్టికల్స్ అంటే ఏంటంటే డస్ట్ కానీ కెమికల్స్ సంబంధించి ఇంప్యూరిటీస్ కానీ అవన్నిటిని కలిపి అంటే దాని మీద ఉండే చెత్త చెదరం అన్నీ ఉంటాయి కదా, అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ని మనం ఏమంటామంటే గ్యాంగ్ పార్టికల్స్ అని అంటామన్నమాట. సో ఈ గ్యాంగ్ పార్టికల్స్ని మనం ఏం చేయాలి, ఫ్రమ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గ్యాంగ్ పార్టికల్స్ ఫ్రమ్ ద ఓర్. సో ఈ ఓర్ నుంచి మీకు గ్యాంగ్ పార్టికల్స్ అంటే లైక్ ఇంప్యూరిటీస్ అనమాట, వాటిని మనం ఏం చేయాలంటే రిమూవ్ చేయాలి. దాన్ని ఏమంటామంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అని అంటాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటే మనం ఇంప్యూరిటీస్ని క్లీన్ చేయడం. ఇంప్యూరిటీస్ అంటే మనకి ఏంటంటే గ్యాంగ్ పార్టికల్స్ అనమాట. సో ఇక్కడ చూడండి అదే ఉంది. నెక్స్ట్ మీకు అక్కడ గ్యాంగ్ అంటే చూసారా, గ్యాంగ్ని మనం ఏమంటామంటే మ్యాట్రిక్స్ అని కూడా అంటామండి. సో ఇక్కడ చూడండి మీకు గ్యాంగ్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఇంప్యూరిటీస్ని మనకి అక్కడ ఏమేమి ఇంప్యూరిటీస్ ఉంటాయో దాన్ని మనం క్లీన్ చేయడం. సో ఇంప్యూరిటీస్ని మనం ఏమంటామంటే గ్యాంగ్ ఆర్ మ్యాట్రిక్స్ అని అంటాం. సో చూడండి అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి, దాని మీద ఉండే మనం చెత్త చెదరం అంతా మనం క్లీన్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫోర్స్లో మళ్ళీ ఇంకా 4 మెథడ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ మనకి హైడ్రాలిక్ వాషింగ్ అని అండ్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అనేది మ్యాగ్నెటిక్ సెపరేషన్ అండ్ కెమికల్ సెపరేషన్. సో ఈ 4 మెథడ్స్ అనేవి మనకి
తెలుసుకుంటే కంటెంట్ నేర్చుకోవచ్చు కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి హైడ్రాలిక్ వాషింగ్ ఏంటి. సో ఇక్కడ మనకి 4 మెథడ్స్ ఉంటాయి. అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి, మనం ఇంప్యూరిటీస్ని క్లీన్ చేయడం. సో క్లీనింగ్ ప్రాసెస్లో మనం కాన్సంట్రేషన్ ఆఫ్ ఫోర్స్ అంటాము. సో క్లీనింగ్ ప్రాసెస్ ఏంటి అనేది మనకి ఇక్కడ 4 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మనకి హైడ్రాలిక్ వాషింగ్ అండి. సో హైడ్రాలిక్ వాషింగ్ కోసం చూసుకుంటే సో ఇక్కడ హైడ్రాలిక్ వాషింగ్లో ఏంటంటే సపోజ్ చూడండి, మనకి ఓర్ అనేది ఏంటంటే మన క్రింద ఉంటుంది కదా. ఇప్పుడు వాటర్ని పైప్తో పంపితే మనకి ఏమవుతుంది, అంతా క్లీన్ అయిపోతుంది కదండి. సపోజ్ కార్ కానీ మనం ఇలా వాష్ చేస్తూ ఉంటాం కదండి, దాని మీద చాలా డస్ట్ ఉంది. మనం జస్ట్ వాటర్ని అక్కడ పైప్తో మనం దాన్ని జస్ట్ అలా కొడితే మనకు అక్కడ మొత్తం క్లీన్ అయిపోతుంది కదండి. సిమిలర్లీ అనమాట ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్సే. అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఓర్ని ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ మీకు కనిపిస్తుంది కదండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ అనేది కనిపిస్తుంది కదండి. సో దాని మీద మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఒక ఫనెల్ కనిపిస్తుంది కదా. సో అక్కడ మీకు పైన ఒక ఫనెల్ అనేది ఉంటుంది. దానిలో మనం ఏం చేస్తామంటే ఓర్ని పెడతాం అనమాట. సో ఈ లోపల మీకు ఓర్ని పెడతాం కదండి ఫనెల్ లోపల. అది ఏం చేస్తుందంటే అది మీకు ఆ ఓర్ అనేది మీకు ఈ స్లోపింగ్ టేబుల్ అనేది ఉంది కదండి. ఈ స్లోపింగ్ టేబుల్ అదే ఇన్క్లైన్ ప్లేన్, దాని మీద మీకు ఏమవుతుందంటే పడుతూ ఉందన్నమాట. సో వాటర్ని మీరు పంపించారనుకోండి, వాటర్తో పాటు ఏమవుతుంది మీకు అక్కడ ఇంప్యూరిటీ, ఇక్కడ మనం వాటర్ని పంపిస్తున్నాం కదండి. సో వాటర్ని పంపిస్తే మనకి దాంతోపాటు ఇంప్యూరిటీ అనేది పోతుంది. సో ఎందుకు మీకు అక్కడ ఇంప్యూరిటీ పోతుంది, దానికి రీజన్ ఏంటంటే ఓర్ అనేది ఉంది కదండి. ఓర్ అనేది హై డెన్సిటీ. సో హై డెన్సిటీ అనేది మీకు వాటర్తో పాటు పోదు, బట్ గ్యాంగ్ పార్టికల్స్ అనేవి మీకు లో డెన్సిటీ అనమాట. సో లో డెన్సిటీ ఉండడం వల్ల అవి మీకు వాటర్తో పాటు వెళ్ళిపోతాయి బయటికి. అర్థమైందండి. ఇది మీకు హైడ్రాలిక్ వాషింగ్ అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఆ నేమ్లోనే ఉంది. జస్ట్ మనం వాటర్తో క్లీన్ చేస్తే వెళ్ళిపోతుంది. సో దీనికోసం మనం ఏం తీసుకున్నాం అంటే ఒక ఇన్క్లైన్ ప్లేన్ తీసుకున్నాం. దాని మీద ఏం తీసుకున్నాను, ఒక ఫనెల్ తీసుకున్నాం. సో ఫనెల్ లోపల మనం ఏం చేసాం, ఓర్ని పెట్టాము. సో ఓర్ని పెట్టేటప్పుడు మీకు అది ఏమవుతుంది, అక్కడ ఇన్క్లైన్ ప్లేన్ లేదంటే స్లోపింగ్ టేబుల్ అనేది ఉంది కదా, దాని మీద మీకు పడిపోతూ ఉంటుంది. సో ఈ వాటర్ని మనం దాంతో వాటర్ని మనం వేసేటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మీకు ఓర్ ఉంటుంది కదండి. సో దాంట్లో ఉన్న ఇంప్యూరిటీ అంతా వాటర్తో పోతుంది. ఎందుకు పోతుందంటే లో డెన్సిటీ ఉన్న వాటిని అన్నింటినీ వాటర్ దాంతో తీసుకెళ్ళిపోతుంది కదా. సో మీకు ఓర్ అనేది ఎందుకు ఉంటుందంటే ఓర్ అనేది హై డెన్సిటీ కాబట్టి, ఈ ఇంప్యూరిటీస్ అంటే గ్యాంగ్ పార్టికల్స్ అని మీకు లో డెన్సిటీ కాబట్టి, సో వాటర్తో పాటు మీకు లో డెన్సిటీ ఉన్నవన్నీ పోతాయి అన్నమాట. సో వాటర్ మీకు ఏం చేస్తుందంటే లో డెన్సిటీ పార్టికల్స్ అన్నింటినీ దాంతోపాటు తీసుకెళ్ళిపోతుంది. సో ఆ డిఫరెన్సెస్పై ఇక్కడ మీకు డిపెండ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీకు వాటర్ ప్రెషర్ కనుక ఎక్కువ అయితే ఓర్ కూడా మూవ్ అయిపోతుంది కదండి. వాటర్ నార్మల్గా వెళ్తుంటే మీకు అక్కడ హై డెన్సిటీ ఉన్నవి వెళ్ళకపోవచ్చు, బట్ వాటర్ ఇంకా చాలా ఎక్కువ ప్రెషర్తో వస్తే హై డెన్సిటీ ఉన్నవి కూడా మనకి కొట్టుకొని వెళ్ళిపోతాయి కదండి వాటర్తో పాటు. అంతే కదా, నార్మల్ రైన్కి తేడా ఉంది, అలానే సునామీ వస్తే కూడా తేడా ఉంది కదండి. అలానే మనకి ఇక్కడ వాటర్ యొక్క ప్రెషర్ అనేది ఎక్కువ అయితే ఆ హై డెన్సిటీ ఉన్నవి కూడా పోతాయి కదా. సో అలాంటప్పుడు ఓర్ అనేది మనకి మూవ్ కాకుండా ఉండాలి, ఎందుకంటే మనం ఓర్ని కలెక్ట్ చేయాలి కదా. సో ఇక్కడ ఓర్ అనేది మూవ్ కాకుండా ఉండాలి అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి కొరిగేటెడ్ బోర్డ్స్ అని చెప్పి. సో కొరిగేటెడ్ బోర్డ్స్ అని చెప్పి మనం అక్కడ ఉంచుతాం. అది ఏం చేస్తుందంటే ఓర్ని అక్కడ అవి ఉంచుతాయి అనమాట. అంటే ఓర్ అనేది బయటికి ఎక్కడికి వెళ్ళకుండా అవి అక్కడే ఫిట్ అయ్యేలా అవి మనకు చూస్తాయి. సో ఈ మెథడ్ అనేది మనకి ఐరన్ ఓర్స్కి లేదంటే గోల్డ్ సిల్వర్ ఓర్స్పై కూడా మనం యూజ్ చేస్తామండి. ఐరన్ ఓర్స్కి కానీ అండ్ గోల్డ్కి కానీ సిల్వర్ ఓర్స్కి కానీ మనం ఈ హైడ్రాలిక్ వాషింగ్ని యూజ్ చేస్తాం. సో ఇది దీని గురించి అండి. సో హైడ్రాలిక్ వాషింగ్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఫ్లోటేషన్ ప్రాసెస్ అండి. సో దీని గురించి ఏంటంటే మనం ఒక ట్యాంక్ని తీసుకున్నాం, ఒక ఫ్లోటేషన్ ట్యాంక్ని తీసుకుంటాం. దాంట్లో ఏం చేస్తామంటే వాటర్తో పాటు ఆయిల్ని కూడా వేస్తాం, ఎందుకంటే ఆ రెండు మనకి హోమోజీనియస్ హెట్రోజీనియస్ మనకు ఆల్రెడీ తెలుసు కదండి. వాటర్ని ఆయిల్ని పెడితే మీకు ఆ రెండు డిఫరెంట్ లేయర్స్ కనిపిస్తాయని మనకు అది హెట్రోజీనియస్ అని తెలుసు కదండి. ఆ రెండు మనకు మిక్స్ అవ్వని తెలుసు. సో ఆయిల్ లేయర్ అనేది పైన ఉంటుంది కదండి, ఎందుకంటే ఆయిల్ యొక్క డెన్సిటీ వాటర్ కన్నా తక్కువ కాబట్టి ఆయిల్ యొక్క లేయర్ మీకు పైన ఉండిపోతుంది, వాటర్ యొక్క లేయర్ కింద ఉంటుంది కదండి. సో ఆయిల్ని వాటర్ని ఇలా రెండింటిని మనం ఏం చేస్తున్నామంటే ట్యాంక్లో పెట్టి దానిలోని ఓర్ని వేస్తున్నామండి. చూడండి ఇక్కడ ఒక ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఈ ట్యాంక్లో మనం ఏం చేస్తామంటే ఆయిల్ని వాటర్ని రెండింటిని పెట్టి దానిలోని ఓర్ని వేసాం. సో ఈ మెథడ్ అనేది మీకు దేనికి అప్లికబుల్ అంటే ఓన్లీ ఫర్ సల్ఫైడ్ ఓర్స్కేనండి. ఇవి దేనికి మాత్రమే మీకు అప్లికబుల్ అంటే ఓన్లీ సల్ఫైడ్ ఓర్స్కే. ఎందుకు మాత్రమే సల్ఫైడ్ ఓర్స్కే అప్లికబుల్ అంటే సల్ఫర్ అనేది ఆయిల్తో మంచి అట్రాక్షన్ కలిగి ఉంటుందండి. సో సల్ఫర్కి అండ్ ఆయిల్కి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది అనమాట. సో మంచి అట్రాక్టివ్ పవర్ అనేది ఉంటుంది దానివల్ల. సో ఆయిల్తో అట్రాక్టివ్ పవర్ ఉంటే ఏమవుతుందంటే మీకు ఇప్పుడు వింటూ ఉంటే అర్థమవుతుందండి. సో ఇంతవరకు అర్థమైందని. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఒక ఫ్లోటేషన్ ట్యాంక్ని తీసుకున్నాం, దానిలో మనం ఏమేమి వేసాం, వాటర్ని అండ్ ఆయిల్ని కలిపి వేసాం. అదొక హెట్రోజీనియస్ మిక్చర్ అని మీకు ఆల్రెడీ తెలుసు కదా.
సో అలా వేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఆయిల్ అనేది వాటర్ కన్నా తక్కువ డెన్సిటీ కాబట్టి మనకి ఏమవుతుంది, ఆయిల్ అనేది పైన లేయర్ ఫామ్ అవుతుంది, వాటర్ అనేది కింద లేయర్ ఫామ్ అవుతుంది. కానీ ఈ మెథడ్ దేనికి మాత్రమే అప్లికబుల్ అని చెప్తున్నాం, సల్ఫైడ్ ఓర్స్కి. ఎందుకు సల్ఫైడ్ ఓర్స్కి అప్లికబుల్ అంటే సల్ఫర్కి ఆయిల్తో మంచి అట్రాక్షన్ పవర్ అనేది ఉంటుంది కాబట్టి. సో దాని గురించి మీకు ఇప్పుడు ముందు ముందు తెలుస్తుంది. సో సల్ఫర్ ఓర్పై ఉన్న ఇంప్యూరిటీని జస్ట్ సెకండ్ అండి, ఇక్కడ చెప్తున్నాం కదండి, మీకు ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఇది మనకి సల్ఫర్ ఓర్స్నే ఎందుకు అప్లికబుల్ అంటే సల్ఫర్కి ఆయిల్కి మధ్య ఉన్న అట్రాక్టివ్. సో ఇక్కడ సల్ఫర్ ఓర్పై కొంత ఇంప్యూరిటీ ఉంటుంది కదా, ఇక్కడ సల్ఫర్ ఓర్పై ఉన్న ఇంప్యూరిటీ ఏమంటుంది, ఆయిల్తో మేము పోము, వాటర్తో మాత్రమే మిక్స్ అవుతాయి అని చెప్పి అంటాయి. నేను చెప్పే ప్రతి వర్డ్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సల్ఫర్ ఓర్పై ఉన్న ఇంప్యూరిటీస్ ఏమంటాయి, అవి ఆ ఇంప్యూరిటీస్ అనమాట ఆయిల్తో పోవు, ఓన్లీ దేంతో పోతాయని చెప్తా అంటే మేము వాటర్తో పోతే మిక్స్ అవుతాము, మేము ఆయిల్తో మిక్స్ అవ్వని చెప్పి సల్ఫర్ ఓర్పై ఉన్న ఇంప్యూరిటీస్ చెప్తుంటాయి. సో ఇంప్యూరిటీస్ అన్నీ మీకు దేంతో మిక్స్ అవుతాయని అర్థమవుతుందండి. ఇంప్యూరిటీస్ అన్నీ మనకి దేంతో మిక్స్ అవుతాయండి, వాటర్తో మిక్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సో అప్పుడు ఆయిల్ ఏమంటుందండి, మనకి సల్ఫర్ని తన వైపు తీసుకురమ్మంటుంది. ఎందుకంటే ఇంప్యూరిటీస్ అన్నీ మనకు వాటర్ వైపు వెళ్ళిపోతాయి. సో ఇంప్యూరిటీస్ పోగా మనకి సల్ఫర్ ప్యూర్ ఉంటుంది కదా, అది ఏం చెప్తుంది, ఆయిల్ పిలుస్తుంది అనమాట తన వైపుకి రామని చెప్పి. సో ఈ వాటర్ వైపు మనకి ఏమి వెళ్తాయి, ఇంప్యూరిటీస్ వెళ్తాయి. సో ఈ సల్ఫర్ అనేది ఏమెళ్తుంది, మనకి సల్ఫర్ అనేది ఎటువైపు వెళ్తుందండి, ఆయిల్ వైపు మనకి సల్ఫర్ అనేది వెళ్తుంది కదా. సో ఎందుకంటే ఆయిల్కి అక్కడ సల్ఫర్కి మధ్య అట్రాక్టివ్ పవర్ వల్ల ఆయిల్ అనేది సల్ఫర్ వైపు వెళ్తుందండి. సో ఆయిల్ అనేది పైకి వెళ్తుంది అండ్ వాటర్ అనేది కిందకు ఉంటుంది. మనకు తెలుసు ఆ రెండింటి యొక్క డెన్సిటీ డిఫరెన్స్ వల్ల మనకు ఆయిల్ అనేది పైన ఉంటుంది, వాటర్ అనేది కింద ఉంటుంది. అంటే ఒక మూమెంట్ అనేది పైకి ఉంటుంది, ఇంకో మూమెంట్ అనేది కిందకు ఉంటుంది కదా. అదే మనం చూడండి, సపోజ్ దీనిలో పైప్ పెట్టామండి, పైప్తో సపోజ్ మీకు హారిజాంటల్ ట్యూబ్ అనేది కింద కనిపిస్తుంది కదండి. చూడండి ఇక్కడ మనం పైప్ పెట్టాము, దాని లోపల మీకు ఒక హారిజాంటల్ ట్యూబ్ అనేది కనిపిస్తుంది కదండి. ఇలా హారిజాంటల్ ట్యూబ్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో దానిలో మీకు ఏం కనిపిస్తున్నాయండి, చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదండి హారిజాంటల్ ట్యూబ్ లోపల. సో మనం ఇప్పుడు సపోజ్ కోల్డ్ కాఫీ కానీ ఏదైనా మనం ఒక దాంతో స్ట్రాతో తాగేటప్పుడు మనం అక్కడ రివర్స్లో మనం ఎయిర్ని పంపిస్తే మీకు అక్కడ బబుల్స్ లాంటివి మనకి ఈ చుట్టూ కనిపిస్తాయి కదండి. సపోజ్ మీరే ఏదో ఒకటి తాగుతూ ఒక స్ట్రాతో తాగుతూ జ్యూస్ కానీ ఏదో ఒకటి స్ట్రాతో తాగేటప్పుడు మీరు రివర్స్లో మీరు ఎయిర్ పంపించారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది, కిందన బబుల్స్ అనేవి ఫామ్ అవ్వడం చూస్తారు కదా. చూడకపోతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, ఓకేనా. అలాంటి బబుల్స్ వస్తాయి కదండి. సో రివర్స్లో ఎయిర్ కనుక పంపిస్తే కింద మీకు బబుల్స్ వస్తాయి. సో పైప్తో మనకు అక్కడ కంప్రెస్ వల్ల మీకు అక్కడ ఏమవుతుందంటే బబుల్స్ అనేవి వచ్చి 2 వేస్లో వెళ్తాయండి. ఇంప్యూరిటీస్ అనేవి వాటర్ వైపు వెళ్తాయి. సో మెటల్ యొక్క సల్ఫర్ ఓర్ అప్పుడు ఆయిల్తో వెళ్తుంది అనమాట. సో ఇదండి దీని గురించి. అంటే మనం మెటల్ని అలా సెపరేట్ చేయొచ్చు అనమాట. సో ఇంకొకసారి చూడండి, ఇక్కడ మనం ఈ ఫ్లోటేషన్ ప్రాసెస్లో మనం ఏం తీసుకున్నాం అంటే ఒక ఫ్లోటేషన్ ట్యాంక్ని తీసుకున్నాం. సో ఫ్లోటేషన్ ట్యాంక్ని తీసుకున్నాక మనం అందులో ఏమేమి వేసాం, వాటర్ని అండ్ ఆయిల్ని వేసాము. సో ఇలా వేసాక అది మనకి హెట్రోజీనియస్ మిక్చర్ కదండి. అండ్ ఆయిల్ అనేది మీకు వాటర్ యొక్క డెన్సిటీ కన్నా తక్కువ కాబట్టి ఆయిల్ అనేది పైకి ఉంటుంది, వాటర్ లేయర్ అనేది కింద ఉంటుంది కదా. సో ఇక్కడ మనం దేనికి మాత్రమే ఇది అప్లికబుల్ అని చెప్తున్నాం, సల్ఫైడ్ ఓర్స్కి మాత్రమే అప్లికబుల్. ఎందుకంటే సల్ఫర్కి ఆయిల్కి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది, అట్రాక్షన్ అలాంటిది. సో సల్ఫర్ వైపుపై ఉన్న ఇంప్యూరిటీ అంతా మీకు వాటర్ వైపు వెళ్తుంది. అండ్ ఇంప్యూరిటీ కాకుండా ఓన్లీ సల్ఫర్ ఉంటుంది కదా, అది మీకు ఆయిల్ వైపు వెళ్తుంది అనమాట, ఓకేనా. అంటే ఆయిల్ అనేది మనకి పైన ఉంటుంది, వాటర్ అనేది కింద ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 మూమెంట్స్ ఉంటాయి, ఒకటి పైకి అండ్ ఒకటి డౌన్వర్డ్, ఒకటి అప్వర్డ్ డైరెక్షన్. సో ఇప్పుడు మనకి దీనిలో పైప్ పెట్టామండి. చూడండి, పైప్ పెట్టే మీకు ఆ కింద ఏం కనిపిస్తుంది, ఒక హారిజాంటల్ ఒక ట్యూబ్ పెట్టాం. దీని లోపల మీకు ఏం కనిపిస్తున్నాయండి, హోల్స్ అన్నీ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం చూడండి, మనం కాఫీ కానీ ఏదైనా కాఫీని స్ట్రా పెట్టి తాగండి, ఏదో ఒకటి స్ట్రాతో తాగేటప్పుడు మనకు అక్కడ ఎలా ఉంటుంది, రివర్స్లో మీరు ఎయిర్ని పంపిస్తున్నా, అక్కడ కంప్రెస్ చేస్తున్నా ఎయిర్ని అంటే మీకు అక్కడ కింద మనకి బబుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి, బబుల్స్లో ఫామ్ అవ్వడం. సో ఆ బబుల్స్ అనేవి మీకు 2 వేస్లో వెళ్తాయండి. ఒకటి ఆయిల్ వైపు వెళ్తాయి, ఒకటి వాటర్ వైపు వెళ్తాయి. ఆయిల్ వైపు వెళ్ళేవన్నీ మీకు ఎలా వెళ్తాయండి, వాటర్ వైపు వెళ్ళేవన్నీ మీకు ఇంప్యూరిటీస్ అనమాట. అండ్ ఆయిల్ వైపు వచ్చేవి ఏంటంటే మీకు మెటల్ యొక్క సల్ఫర్ ఓర్ అనేది మీకు ఆయిల్ వైపు వెళ్తుంది. సో ఇలా మనం అక్కడ మెటల్ని మనం సెపరేట్ చేయొచ్చండి, ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ సెపరేషన్ అండి. సో మ్యాగ్నెటిక్ సెపరేషన్ అంటే పేరులోనే ఉంది, మనకి ఇక్కడ మనకి నేమ్లోనే ఉందండి. ఓర్ని కానీ లేదంటే గ్యాంగ్ పార్టికల్స్ కానీ ఒకదాంతో ఒకటి అవి ఏదో ఒకటి మాత్రమే అట్రాక్ట్ అవుతాయి. మీకు ఓర్ అనేది అట్రాక్ట్ అయింది అనుకోండి, గ్యాంగ్ పార్టికల్స్ అనేవి అట్రాక్ట్ కావు. ఒకవేళ గ్యాంగ్ పార్టికల్స్ అనేవి అట్రాక్ట్ అయితే మీకు ఓర్ అనేది అట్రాక్ట్ కాదు. సో ఏదో ఒకటి మాత్రమే అట్రాక్ట్ అవుతుంది, అలా ఒకదాన్ని మనం సెపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఐరన్ ఓర్కి ఈ మెటల్ అనేది ఒక గుడ్ మెథడ్ కదండి. ఐరన్ అనేది మనకి మ్యాగ్నెటిక్ సంబంధించి మీకు తెలుసు, ఐరన్కి మ్యాగ్నెట్కి మంచి రిలేషన్ ఎలా అనేది. ఐరన్ని మ్యాగ్నెట్ దగ్గర తెస్తే మనకి అది అక్కడ అట్రాక్ట్ అవుతుంది కదా. సో ఐరన్ ఓర్కి సంబంధించి ఈ మెథడ్ అనేది ఒక గుడ్ మెథడ్ అండి, ఒక మంచి మెథడ్ అనమాట. దానికి ఐరన్ ఓర్కి సంబంధించి మ్యాగ్నెటిక్ సెపరేషన్ అనేది ఒక మంచి మెథడ్. సో నాన్ మ్యాగ్నెటిక్ ఓర్కి అయితే మనకి ఎలా అంటే చూడండి, నాన్ మ్యాగ్నెటిక్ ఓర్కి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే టిన్ అండి. నాన్ మ్యాగ్నెటిక్ ఓర్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టిన్ అండి. సో టిన్కి సంబంధించి మనం ఏం తీసుకున్నామంటే సపోజ్
అంటే ఇక్కడ మనం టిన్ ఎందుకు తీసుకుంటున్నామంటే టిన్ అనేది మనకి మ్యాగ్నెట్తో అట్రాక్ట్ కాదు, కానీ దానిలో ఉన్న పాయింట్ ఏంటంటే టిన్ పైన ఉన్న ఇంప్యూరిటీస్ మాత్రం మీకు అక్కడ ఐరన్ ఫామ్లో ఉంటాయండి, కాబట్టి అక్కడ మీకు మ్యాగ్నెట్తో అట్రాక్ట్ అవుతాయి. చూడండి, చెప్పే ప్రతి వర్డ్ని బాగా గుర్తుంచుకొని మనకి ఇక్కడ నాన్ మ్యాగ్నెటిక్ ఓర్ ఆఫ్ టిన్ తీసుకున్నాం అనుకోండి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు నాన్ మ్యాగ్నెటిక్ జస్ట్ సెకండ్ నాన్ మ్యాగ్నెటిక్ ఆఫ్ ఓర్ ఫర్ టిన్కి ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ SnO2 అండి. ఓకేనా. సో టిన్ అంటే ఏంటి SN కదా. సో టిన్కి సంబంధించి ఒక టిన్ అనేది ఏంటంటే ఒక నాన్ మ్యాగ్నెటిక్ అనమాట. దానికి సంబంధించి ఒక ఓర్ని తీసుకుంటే SnO2. సో ఇక్కడ టిన్లో ఉన్న ఫీచర్ ఏంటంటే టిన్ అనేది మనకి మ్యాగ్నెట్తో అట్రాక్ట్ కాదు, కానీ దానిలో ఉన్న ఇంప్యూరిటీస్ మాత్రం మీకు ఐరన్ ఫామ్లోని ఉంటాయి, ఐరన్ ఆర్ క్రోమియం ఫామ్లో ఉంటాయి అనమాట. సో అవి ఏంటంటే మీకు అక్కడ మ్యాగ్నెట్తో అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఇది ఆపోజిట్ కేస్ అండి. సో టిన్లో మనకి మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ కాదు, బట్ ఇంప్యూరిటీస్ మాత్రం ఏమవుతాయండి మీకు మ్యాగ్నెట్తో అట్రాక్ట్ అవుతాయి. బట్ ఐరన్ ఓర్కి ఏంటంటే ఓర్ అనేది అట్రాక్ట్ అవుతుంది. సపోజ్ ఐరన్ ఓర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే హెమటైట్ అనమాట. సో హెమటైట్ అనేది మీకు ఏంటంటే ఒకటి చూడండి SnO2 అంటే చూడండి అక్కడ మీకు ఆల్రెడీ రాసింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఐరన్ ఓర్ని తీసుకున్నాం అనుకోండి. ఐరన్ ఓర్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఐరన్ ఓర్కి హెమటైట్. సో హెమటైట్ తీసుకునేటప్పుడు అందులో ఆ ఓర్ అనేది మనకి ఏంటంటే అట్రాక్ట్ అవుతుంది, కానీ ఇంప్యూరిటీస్ అనేవి అక్కడ మనకి అట్రాక్ట్ కావు. సో మనం ఎలా సెపరేట్ చేద్దామంటే దాన్ని సపోజ్ చూడండి ఇక్కడ మనకి 2 వీల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ చూడండి 2 వీల్స్ ఉన్నాయి. ఈ 2 వీల్స్ పైన ఒక బెల్ట్ అనేది ఉంది, చూసారా. సో అక్కడ మీకు ఆ 2 వీల్స్ అనేది మూవ్ అయితే బెల్ట్ కూడా అక్కడ మీకు మూవ్ అవుతూ ఉంటుందండి. సో ఈ 2 వీల్స్లో మీకు అక్కడ మ్యాగ్నెటిక్ రోలర్ కూడా ఉంటుందండి. 2 వీల్స్లో మనకు అక్కడ ఏముంటుందంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను చూసారా, పైన మ్యాగ్నెటిక్ రోలర్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు పింక్ కలర్లో ఒకటి, బ్లూ కలర్లో ఒకటి కనిపిస్తున్నాయి కదండి. పింక్ కలర్ అండ్ బ్లూ కలర్లో మనకు అక్కడ 2 ఓర్స్ ఉన్నాయండి మనకు అక్కడ. సో ఆ రెండింటిని మనం అక్కడ పెట్టాము. పింక్ అనేది మీకు ఏంటంటే ఐరన్ ఓర్ అండి. పింక్ కలర్ అనేది పైన మీకు అక్కడ ఆల్రెడీ చూపించా. పింక్ కలర్ అనేది మీకు ఐరన్ ఓర్ అండి. అండ్ మీకు బ్లూ కలర్ అనేది ఏంటంటే అందులో ఉన్న గ్యాంగ్ పార్టికల్స్ అండి. ఓకేనా. సో ఇక్కడ ఇంప్యూరిటీస్ మనకి ఏంటంటే కిందకి పడిపోతూ ఉంటాయి అనమాట. ఎందుకు కిందకి పడిపోతాయంటే ఇంప్యూరిటీస్ అన్నీ మనకి ఇక్కడ నాన్ మ్యాగ్నెటిక్. ఇంప్యూరిటీస్ అన్నీ మనకి ఏంటంటే నాన్ మ్యాగ్నెటిక్ కాబట్టి అవన్నీ కిందకి పడిపోతాయి. ఇక్కడైతే ఐరన్ ఓర్ ఉంది కదండి. సో ఐరన్ ఓర్ అంటే మనకి అక్కడ ఏమవుతుంది, అది మ్యాగ్నెటిక్ దగ్గరగా ఉంటుంది కదా. ఐరన్ అంటే మ్యాగ్నెటిక్ దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇన్ కేస్ మీకు ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది మొత్తం దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంతా అయిపోయింది, తగ్గిపోయింది అంటే ఐరన్ ఓర్ కూడా మీకు ఏమైపోతుంటే కిందకి పడిపోతుంది. కానీ ఇంప్యూరిటీస్ ఇక్కడ గ్యాంగ్ పార్టికల్స్ ఉన్నాయి కదండి, ఇవి ఇలా కిందకి పడిపోయి ఎప్పుడైతే మీకు అక్కడ మ్యాగ్నెటిక్ మొత్తం దాని ఇన్ఫ్లుయెన్స్ మొత్తం మ్యాగ్నెటిజం సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ మొత్తం పోయిందంటే ఐరన్ ఓర్ కూడా కింద పడిపోతుంది. బట్ ఇంప్యూరిటీస్ కొద్దిగా దూరంగా పడిపోతాయి అనమాట. సో మనం అలా సెపరేట్ చేయొచ్చండి. ఇక్కడ మనం ఎలా సెపరేట్ చేసామండి, ఇక్కడ మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. మ్యాగ్నెటిక్ ఓర్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐరన్ ఓర్, అండ్ నాన్ మ్యాగ్నెటిక్ అయితే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టిన్కి రిలేటెడ్ ఒక ఓర్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఎలా దీన్ని సెపరేట్ చేస్తామంటే ఇక్కడ 2 వీల్స్ని తీసుకున్నామండి. 2 వీల్స్ని మనం దేంతో కనెక్ట్ చేస్తామంటే ఒక బెల్ట్తో మనం అక్కడ పెట్టాము. సో అక్కడ మనకి బెల్ట్ 2 వీల్స్ మనకి మూవ్ అయితే అక్కడ బెల్ట్ కూడా మూవ్ అవుతుంటుంది. అండ్ 2 వీల్స్ ఇక్కడ మిడిల్లో మీకు ఏముందండి, అక్కడ మీకు మ్యాగ్నెటిక్ రోలర్ అనేది ఒకటి ఉంటుందండి. మ్యాగ్నెటిక్ రోలర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు పింక్ కలర్ది ఏంటంటే ఐరన్ ఓర్ అనమాట. అండ్ బ్లూ కలర్లో ఉన్నవి ఏంటంటే మీకు అక్కడ గ్యాంగ్ అంటే డస్ట్ పార్టికల్స్ లేదంటే అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్. సో ఇక్కడ మీకు ఇంప్యూరిటీస్ అన్నీ మీకు ఏమైపోతాయంటే ఇలా మీకు ఈ వేలో మీకు కిందకి పడిపోతాయండి. ఎందుకు కింద పడిపోతాయంటే అవి నాన్ మ్యాగ్నెటిక్ కాబట్టి. అండ్ ఇక్కడ ఐరన్ ఓర్ సంబంధించి ఏంటంటే మ్యాగ్నెటిజం ఉన్నంత వరకు, మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నంత వరకు అవి అక్కడ ఉంటాయి. అండ్ మ్యాగ్నెటిక్ పవర్ దానికి ఇన్ఫ్లుయెన్స్ మొత్తం అయిపోయిందంటే అవి కూడా ఏమైపోతాయంటే కిందకి పడిపోతాయి. బట్ వాటితో పాటు గ్యాంగ్ పార్టికల్స్ దూరంగా పడతాయి కాబట్టి అలా మనం అప్పుడు ఆ ఓర్ని మనం కలెక్ట్ చేయొచ్చండి. ఓకేనా. సో ఇది మనకి మ్యాగ్నెటిక్ సెపరేషన్. అండ్ 4th వన్ ఏంటంటే కెమికల్ సెపరేషన్ కోసం నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో అలా టేక్ కేర్, బై.